ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించనున్నారు ప్రధాని. మాదాపూర్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి భేటీ కానున్నారు మోదీ. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించనున్నారు ప్రధాని. ఇక మాదాపూర్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి భేటీ కానున్నారు మోదీ. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పవన్ కళ్యాణ్ నివాసం నుంచి మా ప్రతినిధి వంశీ కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిమగ్నమయ్యారని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే హెచ్ఐసిసిలో కార్యక్రమాన్ని ముగించుకోవడం జరిగింది. అక్కడి నుంచి సింధు ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత కాసేపట్లో ఏదైతే మాదాపూర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకోబోతా ఉన్నారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆయన కొంత జరిగినటువంటి నేపథ్యంలో ఆయన గత కొద్ది రోజులుగా కూడా విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించడానికి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదాపూర్లోని ఆయన నివాసానికి రాబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన మాత్రం కొంత ఆసక్తి రేపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆసక్తి కలిగిస్తుందని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే హెచ్ఐసిసిలో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతోపాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య జరిగినటువంటి సంభాషణలు మాత్రం కొంత ఆసక్తి కలిగిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తమకు పూర్తి స్థాయిలో సహకరించాలని, అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో క్లియరెన్స్ ఇవ్వాలనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు ఏదైతే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా 2 గంటల పాటు కూర్చొని ఈ ఫైల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి, ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కొంత ఎక్కువగా నిధులు కేటాయించాలనేది కూడా ఆయన కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే 30 ట్రిలియన్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందో, అట్లాగే తెలంగాణ రైజింగ్ పేరుతోటి కూడా 2047 విజన్ తోటి తాము కూడా ముందుకు వెళ్తున్నాం అనేది కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అనేక అంశాలపైన కూడా తెలంగాణ విషయంలో, అభివృద్ధి విషయంలో కొంత తమ పైన ఎక్కువగా నిధులు కావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందిస్తూ ఏదైతే నిధుల విషయంలో ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి తమతో పాటు కలిసి నడవాలని, అభివృద్ధి విషయంలో ఇప్పటి నుంచి ముందుకు వెళ్లాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంత ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సభలో
కొంత నవ్వులు పూయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూనే మరోపక్క అభివృద్ధి విషయంలో కూడా రాజీ పడే విషయంలో ఏదైతే రాజీ పడమంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి నుంచి అభివృద్ధి విషయంలో తమతో పాటు కలిసి నడవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో సింధు ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటు నేరుగా మాదాపూర్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనను పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకొని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కొద్దిసేపు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పలువురు నాయకులతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడ దాదాపుగా గంటకు పైగా బీజేపీ నేతలతో నాయకులతో కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి 6:30 గంటల సమయంలో ఆయన పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు చేరుకుంటారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి రావడం మాత్రం కొంత ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది అనేది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత కూటమిగా ఏర్పడే అవకాశం ఉందా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తాయా? అటు టీడీపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కలిసి కూడా 3 ఏమైనా కలిసి పనిచేయబోతున్నాయా అనేది కూడా గత కొంతకాలంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా కొంత వైరల్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి రోజు రోజుకి మద్దతు పెరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ దుష్పరిపాలన, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం మాత్రం కొంత సంచలనంగా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు బీజేపీ నేతలు కార్యకర్తలతో భేటీ నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా రానున్నటువంటి ఎన్నికల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి, అధికారమే లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తోంది. గంటకు పైగా కూడా పార్టీ నాయకులకు ఈ రోజు సమయం కేటాయించినటువంటి నేపథ్యంలో చూడాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది మాత్రం కొంత ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకోబోతా ఉన్నారు. వంశీకృష్ణ, ప్రధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికైతే కాసేపట్లో చేరుకోనున్నారు. మరి మోదీ రాక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇంటి దగ్గర భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారు? డీటెయిల్స్ ఏంటి? భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను మాత్రం చేశారని కూడా చెప్పాలి. ఇప్పటికే హెచ్ఐసిసి నుంచి దాంతోపాటుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు కూడా ఏదైతే ప్రధానమంత్రి ప్రయాణించేటువంటి మార్గం మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒకసారి మనము చూడొచ్చు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళేటటువంటి ప్రాంతం. ఇక్కడ ముందు నుంచి కొంత రైట్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ నివాసం ఉంటుంది. మీడియా ప్రతినిధులను మాత్రం కేవలం ఇక్కడి వరకు మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరిని కూడా ఇంటి వద్ద దాకా వెళ్ళనీయడం లేదని కూడా చెప్పాలి. పూర్తి స్థాయిలో మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన తర్వాత ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కొంత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా మీడియాకి సమాచారం అందుతుంది. ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాలి. మొత్తం మీద మాత్రం కొంత భారీ ఎత్తున బందోబస్తును మాత్రం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎవరిని కూడా ఈ ప్రాంతానికి రానివ్వడం లేదని కూడా చెప్పాలి. కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే ఇక్కడ వరకు అనుమతినిచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.